హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరలు 36. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఏంటి రాసుకొని అయితే వీడియో ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? అంటే వరలక్ష్మి వ్రతం కదా, 3వ వారం శుక్రవారం పున్నమి ముందు అయితే చేసుకుంటాము. వీలు కాకపోతే ఆ మరొక వారం చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఉండే రోజుల్లో మతిమరుపు అంటే చెప్పనవసరం లేదు. అందుకే ఇలా అయితే రాసుకొని ప్రతి ఒక్క వస్తువు కూడా తెచ్చుకుంటాను. మీకు కూడా అవసరం అవుతుంది అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నా. మనం ఏ పూజ చేసినా సరే ఇలా రాసి పెట్టుకుంటే అన్ని వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి వ్రతంకి కావలసినవి అయితే చెప్తాను. మొదటగా మామిడి ఆకులు, అలాగే లక్ష్మీదేవి చిత్రపటం, దీంతో పాటు కావాలి అనుకుంటే రూపు, అలాగే విగ్రహం, వెంకటేశ్వర స్వామి చిత్రపటము, లేదు అనుకుంటే విష్ణుమూర్తిదైనా పెట్టుకోవచ్చు. అలాగే వినాయకుని పూజ అయితే చేసుకోవాలి కదా, ఇది ఒక చిత్రపటం, లేదు అంటే పసుపు ముద్ద, లేదు అంటే విగ్రహం కూడా కొంతమంది పెట్టుకుంటారు. అన్నిటికన్నా చిత్రపటము లేదంటే పసుపు ముద్ద మంచిది. ఇంకా అలాగే పీఠకము, ఈ దేవుళ్ళు అయ్యవారిని అమ్మవారిని పెట్టుకోవడానికి పీఠకం అయితే ఉండాలి. అలాగే వ్రత పుస్తకం, మనం ఎన్ని పెట్టుకున్నా ఈ పుస్తకం లేకపోతే వ్రతం చేయలేము. వ్రత పుస్తకం అంటే కొంతమంది ఫోన్లో వేసుకోవచ్చు అనుకుంటారు, వీలైతే చదువుకుంటే మంచిది. దానికి వ్రత పుస్తకం, బియ్యం, దీపం పెట్టడానికి ఒక పరికరం అంటే చిన్న ప్లేటు, దానిపైన దీపం పెట్టుకోవాలి కదా. అలాగే కుద్దులు దీపం పెట్టుకోవడానికి, అంటే కుద్దులు దీపం పెట్టుకోవడానికి కావాలి కదా. ఒక ఇది మట్టి కుద్దులైనా పెట్టుకుంటారు, లేదంటే ఎత్తడవైనా. ఒక్క మట్టి కుద్దైనా ఉండేటట్టు అయితే చూసుకోండి. మిగతావన్నీ ఎత్తడివి లేదంటే వెండివి, అది మన ఇష్టం కొద్దే. ఒత్తులు, కొన్ని ప్లేట్లు, అలాగే ఇత్తడివి లేదు అంటే రాగివి, అలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒత్తులు, కొన్ని ప్లేట్లు అంటే నైవేద్యాలకు కానీ, లేదు అంటే ఈ దీపాలు పెట్టినప్పుడు దేనికైనా అవసరం అవుతాయి కదా. కొన్ని ప్లేట్లు అయితే ఇత్తడివి, లేదు అంటే రాగివి అయితే పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు ఉంటే వెండివైనా పెట్టుకుంటారు. ఇది దీపంకి నైవేద్యాలకు అన్నీ కూడా అవసరం అవుతాయి కదా. ఆవు నెయ్యి, లేదు అంటే నువ్వుల నూనె, లేదు అంటే దీపం అన్నీ షాపుల్లో అమ్ముతారు కదా, ఆ దీపం నూనె అయితే తెచ్చుకోవచ్చు. అగ్గిపెట్టి, ఒక గంట, అగరవత్తులు అంటే దీన్ని వాసన పుల్లలు అంటారు కదా, ఇది పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ లాంటిదో ఏదో వాసన పుల్లలు పెట్టుకునేది ఒక పరికరం. అక్షింతాలు, ఇవి వేసుకోవడానికి పసుపు కుంకుమ గుత్తైనా ఉంటుంది, లేదంటే అక్షింతలు వేసుకోవడానికి ఒక చిన్న ప్లేటు. ఆభరణం కొంతమంది పత్తితో ఆభరణం చేసి వేస్తారు కదా, అలా ఆభరణం కూడా మనం తయారు చేసి అమ్మవారికి అయ్యవారికి వేయవచ్చు. పసుపు కుంకుమ, కర్పూరం, ఇది కర్పూరం మామూలు కర్పూరమైనా లేదు అంటే పచ్చ కర్పూరమైనా పర్వాలేదు. రాగి, ఇత్తడి చెంబులు అన్నమాట. అంటే చెంబులు ఏవైనా సరే రాగిది కానీ ఇత్తడిది కానీ మనకి వీలైనవి, లేదు అంటే వెండిది. హారతి, దీనికి ఒక పరికరం. అలాగే సాంబ్రాణి, మనకి బొగ్గులు ఉంటే సాంబ్రాణి వేసుకుంటే మంచిది, లేదంటే ధూప్ స్టిక్, ఇది పెట్టుకోవడానికి ఒక పరికరం. ఇంకా అలాగే పూజకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం, పసుపు కొమ్ములు, తమలపాకులు, చెక్కలు, అలాగే పండ్లు అంటే అరటి పండ్లు, యాపిల్, అలాగే దానిమ్మ, ఏవో మనకి వీలైనవి అయితే పళ్ళు అయితే తెచ్చి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే ఎండు ఖర్జూరము, కొబ్బరికాయలు, కొమ్ము శనగలు మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి అయితే నానబెట్టినవి పెడితే మంచిది. దాంతోపాటు పువ్వులు, తామర పువ్వులు, కలువ పువ్వులు, ఇవన్నీ మనకి ఏ రకాల పువ్వులు ఉంటే ఆ రకాలు పెట్టుకొని అయితే అమ్మవారికి పూజ చేయొచ్చు. గంగాజలం ఉంటే కలశంలో వేసుకుంటాం, దానికైతే గంగాజలం ఉంటే మంచిది. జవాది పౌడర్, అలాగే పారాయణ చేసా మనము తాంబూలం ఇస్తాం కదా పేరెంటాలకైతే, పారాయణ పెడితే చాలా మంచిదన్నమాట. అది మన ఇష్టం కొద్దే పారాయణ చేసి అయితే.
ఇంకా వరిపిండి ముగ్గులు వేసుకోవడానికి, తెల్ల దారం, అలాగే శుద్ధ ముక్కలు, ఇది కూడా ముగ్గులు వేసుకోవడానికి. అలాగే దాంతోపాటు గంధం ఉండాలి. ఇంకా మనం పెట్టుకోవాలి అనుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి చిట్టి గాజులు. ఈ చిట్టి గాజులు మనం మామూలుగా పెట్టుకోవచ్చు, లేదంటే మాల కట్టేసైనా వేస్తారనమాట. గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, గవ్వలు అనమాట. ఇవైతే లక్ష్మీదేవికి ఇష్టము. పూజ దగ్గర అయితే ఇవి కూడా పెట్టుకుంటారు. కలశం పెట్టుకోవాలి అనుకుంటే కలశం చెంబు ఒకటి, రాగి పైసా, అందులోకి కాసు అమ్మవారికి పెట్టుకోవాలని ఉంటే కాసు కొనుక్కోవచ్చు, లేదు అంటే పసుపు కొమ్ము, దానికి తెల్లదార పసుపు రాసేసి పసుపు కొమ్ము అయినా పెట్టుకోవచ్చు. జాకెట్ మొక్క ఒకటి, పసుపు కుంకుమ అక్షింతాలు అందులో వేసుకోవడానికి, అలాగే కొబ్బరికాయ ఒకటి అంటే కలశం పైన పెట్టుకోవడానికి. అలాగే ప్రసాదాలు అంటే ఇవి మనకి శక్తి కొలదేనే. పరమాన్నము ఒకటి పెట్టుకునే వాళ్ళు ఒకటి కూడా పెట్టుకుంటారు, లేదు అంటే పులిహోర, దద్దోజనం, పూర్ణం బూరెలు, ఇంకా రకరకాలుగా అయితే చేసి అయితే నైవేద్యాలుగా పెట్టుకుంటారు. అలాగే తాంబూలము, నానబెట్టిన కొమ్ము శనగలు, గాజులు, చిల్లర పైసలు, పసుపు, కుంకుమ, అరటి పళ్ళు అంటే ముందు చెప్పాను, అంటే ఇందులో కూడా కావాలనేసి అయితే రాశాను. ఇంకా మీరు ఇచ్చే పట్టించి పళ్ళు ఏవైనా వేసుకోవచ్చు. తమలపాకులు, చెక్క ఒకటి వేస్తాం కదా ఒక్కొక్కటి, అలాగే పువ్వులు కొన్ని, జాకెట్ ముక్కలు ఇవి వేసుకోవడానికి, ఇస్త్రాకులు, లేదు అంటే పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా అవి తెచ్చుకోవచ్చు. అలాగే ఇవి ఇలాగా తాంబూలం వేసి అయితే ఇవ్వచ్చు. మరికొన్నివన్నీ కూడా మన ఇష్టం కొద్ది ఇచ్చుకున్నవేనే. ఇక్కడ నేను రాసినవి అయితే అలాగా ఇస్తే మంచిదన్నమాట. అమ్మవారికి తాంబూలము, చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే ఒక పండుకాయ ఏదో మనకి కలిగిందైతే పెట్టచ్చు, అమ్మవారికి పెట్టాలి. ఇది ఇలా అయితే రాసుకొని అన్నీ తెచ్చుకుంటే మనము కొన్ని మర్చిపోయినా సరే ఇలాగా జ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నా. మీకు కూడా ఈ వీడియో అవసరం అవుతుందనేసి అయితే పెట్టాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.